నమస్తే నేను బిందు వెల్కమ్ టు రాజ్ న్యూస్. మెడ, భుజం, నడుం, కీళ్ళ నొప్పులు, నరాల సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అసలు నొప్పులు ఎందుకు వస్తాయి? రావడానికి గల కారణాలేంటి? మొదలగు సమస్యల గురించి వివరించడానికి ఈ వృత్తిలో 12 సంవత్సరాలు అనుభవం కలిగిన పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ సైకో మాన్యువల్ థెరపిస్ట్ డాక్టర్ రాహుల్ గుల్వే గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే రాహుల్ గారు. హలో అండి, నమస్తే. ఎస్ రాహుల్ గారు, అసలు షోల్డర్ పెయిన్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. షోల్డర్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? అవి ఎన్ని రకాలు? సో షోల్డర్ పెయిన్ అనేది ఈ మధ్య కామన్గా మనకి ఉన్న సమస్యనండి. సో ఇది పర్టికులర్గా ఏజ్తో సంబంధం లేకుండా దాంట్లో ఉండే ఏజ్ కానివ్వండి, లేదంటే మనం పడడం కానివ్వండి, లేదంటే వేరే హిడెన్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు డయాబెటిక్ ఉంటుంది, వాళ్ళల్లో కూడా మనం సర్వసాధారణంగా షోల్డర్లో పెయిన్స్ చూస్తూ ఉంటాము. అండ్ ఇది చాలా ఇప్పుడు కాంప్లెక్స్ జాయింట్ కాబట్టి ఏదైనా కారణం అవ్వచ్చు. జాయింట్లో ఉండే ప్రాబ్లం కానివ్వండి, లేదంటే లిగమెంట్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే ఏదైనా స్ట్రక్చర్లో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు కూడా మనకి షోల్డర్లో కామన్గా పెయిన్, రెస్ట్రిక్షన్ ఆఫ్ ద మూమెంట్ మనం చూస్తూ ఉంటాం. అయితే రాహుల్ గారు, మెయిన్గా చూసుకుంటే కనుక అప్పర్ బ్యాక్ అండ్ అలాగే లోవర్ నెక్ అండ్ అలాగే షోల్డర్కి ఏదైనా రిలేషన్షిప్ ఉంటుందా? ఒకవేళ ఉంటే కనుక షోల్డర్కి అండ్ అలాగే లోవర్ బ్యాక్కి కూడా మనకి నొప్పులు వస్తూ ఉంటాయా ఒకవేళ ఉంటే? ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే షోల్డర్ జాయింట్ అనేది చాలా కాంప్లెక్స్ జాయింట్. ఇది ప్యూర్గా మనకి మస్కులర్ సిస్టమ్, మస్కులర్ అటాచ్మెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాంతోపాటు దాని కనెక్టివిటీ అనేది చాలా వ్యాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి వెనకాల చూసుకుంటే షోల్డర్ బ్లేడ్ అంటాము, స్కాపులా వింగ్ ఏదైతే ఉందో అది, ప్లస్ ఈ క్లావికల్ బోన్ కానివ్వండి, సో దీంతోపాటు ఈ హ్యూమరస్ జాయింట్ ఇది. సో ఇది మల్టిపుల్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి సో ఆ జాయింట్లోనే డైరెక్ట్ ప్రాబ్లం కాకపోయినా దానికి అటాచ్మెంట్స్, ఇప్పుడు క్లావికల్ కానివ్వండి, కాలర్ బోన్ అంటాము, వెనకాల ఈ నెక్ వల్ల కూడా కానివ్వండి, లేదంటే స్కాపులా వల్ల కానివ్వండి, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా ఆ ప్రాబ్లం ఈ జాయింట్ మీద ఇంపాక్ట్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ చాలామందికి అటువైపు ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి షోల్డర్లో కూడా మూమెంట్స్ రెస్ట్రిక్షన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మెడలో ప్రాబ్లం ఉంది, మెడ ఏదైనా నరం నొక్కుకుపోతుంది అనుకోండి, ఆ నరం మనకి చెయ్యికి వస్తుంది కదా. సో మెడలో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా జాయింట్లో మనకు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే షోల్డర్ పెయిన్తో చాలామంది నిజంగానే బాధపడుతూ ఉంటారు. ఒకవేళ షోల్డర్ పెయిన్ వస్తే కనుక మీ క్లినిక్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి రాహుల్ గారు? ఎస్. సో షోల్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ప్రతి కేసు యూనిక్ ఉంటుంది. అండ్ మనం చూసేటప్పుడు ఆ కేసుని అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పే లక్షణాలని బట్టి, మన అసెస్మెంట్ని బట్టి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడం ముందు మేము చేసే పని అండి. ఇప్పుడు అది జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమా, లేదంటే మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమా, లేదంటే ఆ పెయిన్ నరం దగ్గర నుంచి వస్తుందా అనేది మేము ఫస్ట్ అసెస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడ ఉండే ప్రాబ్లమ్ని బట్టి, ఇప్పుడు జాయింట్లో ప్రాబ్లం అనుకోండి, దానికి మాన్యువల్ థెరపీ అంటాం. మాన్యువల్ థెరపీలో జాయింట్ మొబిలైజేషన్స్, జాయింట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ని పెంచడం, అలా చేయడం వల్ల ఆ జాయింట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ని మనం రీస్టోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామందిలో మనం గమనిస్తే షోల్డర్ పెయిన్ అనేది పెయిన్తో పాటు మూమెంట్ కూడా చాలామందికి రెస్ట్రిక్షన్ ఉంటుంది అన్నమాట. అంటే చెయ్యి వాళ్ళు కనీసం ఎత్తలేరు. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే దాని తర్వాత ఒకటి అన్ని సెగ్మెంట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. జాయింట్ ఫ్రీజ్ అయిపోవడం వల్ల మజిల్ కూడా లోపల పైనుంచి ఉండే ఏదైతే మజిల్ ఉంటుందో ఆ మజిల్ కూడా స్పాజంలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మజిల్ కాంట్రాక్చర్స్ అంటాం మనం. సో మూమెంట్ పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. సో సెగమెంట్గా వన్ బై వన్ మనం ఈ మాన్యువల్ థెరపీలో కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ అంటాం, జాయింట్ మొబిలైజేషన్స్, నీడిల్ థెరపీ, షాక్ వేవ్, లేజర్ థెరపీ, కప్పింగ్ ఎక్సర్సైజెస్, ఈ షార్ట్ రేట్ థెరపీ. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం చేస్తామన్నమాట ట్రీట్మెంట్. అవసరాన్ని బట్టి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్, చూస్తున్నారు కదా, ఈ మెడ, భుజం, నడుము, కీళ్ళ నొప్పులు అండ్ నరాల సమస్యలతో కూడా నిజంగానే చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎవ్రీడే లైఫ్ స్టైల్లో. ఒకవేళ మీకు కనుక ఇలాంటి నొప్పులు ఉంటే కనుక మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ గారితో నేరుగా మాట్లాడే అవకాశం అయితే రాజ్ న్యూస్ కల్పిస్తుంది కాబట్టి ఎవరికైనా ఆ సమస్యలు ఉంటే కాల్ చేయండి. ఎస్, హైదరాబాద్ నుంచి శేఖర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం గారు. ఒకసారి నేను డాక్టర్ గారితో మాట్లాడాలి. ఎస్ ప్లీజ్ మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. ఏం లేదు సార్, రాత్రిపూట మామూలుగా నెత్తి కింద చేయి పెట్టుకొని పండుకుంటాం కదా సార్.
పండుకుంటే కొంతసేపు అయిన తర్వాత ఆటోమేటిక్ తిమ్మి తెచ్చినట్టు అయి చక్కగా వస్తలేదు సార్. ఎన్ని రోజుల నుంచి అవుతుందండి సమస్య? ఇది 6 months నుంచి అవుతుంది. ఇంకోటి ఏంటంటే పండుకుంటే కాళ్ళు బాగా గుస్తుంటాయి సార్, లాగుతూ ఉంటాయి, ఏదో నరాలు పట్టేసినట్టు. మధ్యలో నరం పట్టేస్తుంది, అది రిలీజ్ అయ్యేంత వరకు చాలా పెయిన్ గా ఉంటుంది. మళ్ళీ కొంచెం అటు చేస్తే పెయిన్ అప్పుడు తగ్గిపోతుంది సార్. ఇప్పుడు ఇలా మనకి ఈ సమస్య అనేది నైట్ టైంలో పడుకున్నప్పుడు ఎక్కువ వస్తుందంటే మనకి వీక్నెస్ వల్ల కూడా రావచ్చు అండి. దాంతోపాటు ఏదైతే ఒకసారి మీరు క్లినిక్ వస్తే మనం చెక్ చేస్తాము ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది, అది వీక్నెస్ వల్ల ఉందా లేదంటే నిజంగానే లోపల ఏదైనా నరం నొక్కుపోతుందా అనేది మనం అసెస్మెంట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేయొచ్చు. మీరు రావాలనుకుంటే నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చండి. రైట్, థ్యాంక్ యూ శేఖర్ గారు. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు నేరుగా డాక్టర్ గారిని కలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే డాక్టర్ గారు, అంటే షోల్డర్ రేంజ్ ఆఫ్ మోషన్లో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్లో పెయిన్ ఎక్కువగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎందుకు డయాబెటీస్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు డయాబెటిక్లో సాధారణంగానే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఈ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనకి ఈ షుగర్ లెవెల్స్ ఆ జాయింట్లో ఉండే కొల్లేజన్ అనే టిష్యూ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళల్లో సర్వసాధారణంగా డయాబెటిక్ కండిషన్స్లో ఈ ఫ్రోజన్ షోల్డర్ కండిషన్స్ మేము చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇది ఫ్రోజన్ షోల్డర్లో జాయింట్ ఏదైతే మూమెంట్ ఉంటుందో మనకి అది తగ్గిపోయి జాయింట్ ఫ్రీజ్ అయిపోయి చెయ్యి ఎత్తనివ్వకుండా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ అని కూడా అంటాము, ఫ్రోజన్ షోల్డర్ అంటాం, పిఏ షోల్డర్స్ అంటాం అన్నమాట. సో ఆ పెయిన్ ఎంతలా ఉంటుందంటే వాళ్ళు కనీసం వాళ్ళ బేసిక్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేనంతగా అంత సివియర్గా ఉంటుంది. కనీసం వాళ్ళు దువ్వుకోలేరు, బ్రష్ చేసుకోలేరు, అన్నం తినలేరు. ఆడవాళ్ళు అయితే ఇంకా జడ వేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ కండిషన్లో ఎప్పుడైనా ఎంత తొందరగా అయితే మనం ఈ కండిషన్ని ఫైండ్ అవుట్ చేసి ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడం ద్వారా ఏదైతే వ్యాధి తీవ్రత ఉందో అది పెరగనివ్వకుండా మనం చాలా తొందరగా రిజల్ట్ తీసుకురావచ్చు ఈ మాన్యువల్ థెరపీ ద్వారా. అలానే దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ కొంతమంది స్టీరాయిడ్స్, కొంతమంది ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, మూమెంట్ ఏదైతే రెస్ట్రిక్షన్ ఉందో అది అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. సో అది రానుగా రేంజ్ అనేది షోల్డర్ మూమెంట్ రేంజ్ తగ్గుతా వ్యాధి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. సో ఎంత తొందరగా వీలైనంత అంత తొందరగా మనం కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే రాహుల్ గారు, మీ క్లినిక్లో ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎంతమంది వస్తూ ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు? ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎటువంటి థెరపీస్ మీరు చేస్తారు అండ్ ఎన్ని రోజుల్లో నయమయ్యే అవకాశం ఉంటుంది? ఎస్, సో షోల్డర్ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళు వాళ్ళ వ్యాధి తీవ్రతని బట్టి మనం విజిట్స్ ప్లాన్ చేయడం జరుగుతుందండి. వాళ్ళ ఏజ్ని బట్టి, ఎప్పటి నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు, దాంతోపాటు వాళ్ళకి ఉండే ఏదైతే సివియారిటీ ఎంత ఉందనేది దాని మీద మనం ప్లాన్ చేస్తాము. అండ్ మోర్ ఆర్ లెస్గా ఈ 7 to 14 విజిట్స్లో మ్యాక్సిమం కేసెస్ అనేది క్లియర్ అయిపోతాయండి. కొంతమందికి కొంచెం ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం ఉంటుంది. కొంతమంది బాడీ రెస్పాన్స్ చాలా స్లోగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రతి కేసు యూనిక్ ఉంటుంది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో కొంతమందికి తక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకుంటారు, కొంతమందికి ఎక్కువ ప్రాబ్లం ఉన్నా కానీ తక్కువ టైంలో క్లియర్ అయిపోతారు. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏదైతే ఉంటాయో 99% కేసెస్ మన దగ్గర మేము ఇచ్చిన టైంలో క్లియర్ చేసేస్తాము. అండ్ కొంతమందికి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది. మనం చెప్పిన ఎక్సర్సైజెస్ ప్రాపర్గా చేస్తేనే ఈ కండిషన్లో మనకి రిజల్ట్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరకడం చాలా కష్టం. సో ఎక్సర్సైజ్ చేయకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో మనం ఏదైతే ప్లాన్ చేస్తామో సివియారిటీని బట్టి ఈ 7 విజిట్స్ కానివ్వండి, 14 విజిట్స్ కానివ్వండి, సో దాంట్లో మ్యాక్సిమం కేసెస్ని మనం క్లియర్ చేస్తూ ఉన్నాము. అండ్ దీనికి మనం ఏదైతే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నామో దాంట్లో కాంబినేషన్ ఆఫ్ థెరపీటిక్ అప్రోచ్ అంటే చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ కాన్సెప్ట్స్తో వాళ్ళకి ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే మనం ప్లాన్ చేస్తామో ఆ ప్లాన్ చేసిన విజిట్స్లో మ్యాక్సిమం కేసెస్ అయితే రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం.
అయితే రాహుల్ గారు, చాలా మంది కూడా నిజంగానే మెడ, భుజం, నడుము, కీళ్ళ నొప్పులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఒకవేళ అలా పెయిన్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేస్తూ కూడా వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి కూడా చూపించుకోరు. సో అలా ఉన్న కండిషన్స్లో అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళు ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో? ఇప్పుడు చాలామంది మన దగ్గర ఏదైతే నొప్పి వచ్చినప్పుడు ఇంట్లో రెమెడీస్ వాడుతూ ఉంటాం మనము. ఇప్పుడు హార్ట్ ప్యాక్ పెట్టుకోవడం కానీ, ఆయింట్మెంట్ పెట్టుకోవడం కానీ, లేదంటే రెస్ట్ తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓకే, మనం హోమ్ రెమెడీస్ వాడచ్చు డెఫినెట్గా. కొంతమందికి నొప్పి ఎక్కువైనప్పుడు కొన్ని మెడిసిన్స్ అవి వేసుకుంటూ ఉంటారు. కొంతమంది లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళు ఇచ్చిన ఏదైతే ట్రీట్మెంట్ ఫాలో అవుతారు. సో ఏది ఏమైనా కానివ్వండి, ఎప్పటిదాకా అయితే ఆ ప్రాబ్లం మన డే టు డే యాక్టివిటీస్ అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ఎప్పటిదాకా అయితే డిస్టర్బ్ చేయదో అప్పటిదాకా వెల్ అండ్ గుడ్. కానీ ఎప్పుడైతే మనకి పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, రేంజ్ ఆఫ్ మూమెంట్ తగ్గుతుంది, మనం చేసే పనులు ఏదైతే ఉన్నాయో రోజు చేసే పనులకి ఆటంకం వస్తుంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఫిజియోథెరపీకి వెళ్ళాల్సిందే అండ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దానివల్ల ఏదైతే ప్రాబ్లం ఉందో ఇంకా వర్స్ట్ అవ్వకుండా మనం చాలా తొందరగా దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం వాళ్ళకి ఇవ్వగలము. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అయితే రాహుల్ గారు, మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, అంతే కొంతమంది పెయిన్ ఉన్నా కూడా వాళ్ళు స్టిరాయిడ్స్ తీసుకుంటారు, కొంతమంది టాబ్లెట్స్ తీసుకుంటారు, కొంతమంది రెమెడీస్, హోమ్ రెమెడీస్ అలా తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ స్టిరాయిడ్స్ అండ్ టాబ్లెట్స్ తీసుకొని అప్పటికప్పుడు నొప్పి పోయి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఊరికే స్టిరాయిడ్స్ తీసుకున్నా కూడా, టాబ్లెట్స్ తీసుకున్నా కూడా ఫ్యూచర్లో ఏమైనా వాళ్ళకి ఇంకా ఎక్కువ పెయిన్స్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు స్టిరాయిడ్ అనేది అది మన టాపిక్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఎక్కువ లేదు. ఎందుకంటే వీళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెసిఫిక్గా కండిషన్ని బట్టి వాళ్ళు దాని అవసరాన్ని బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో అది ప్యూర్గా పేషెంట్ చాయిస్. పేషెంట్ ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు, టువర్డ్స్ ఫిజియోథెరపీ వైపా, టువర్డ్స్ ఈ మాన్యువల్ థెరపీ వైపా, లేదంటే ఆయుర్వేదికా, లేదంటే స్టీరాయిడ్ వైపా అనేది. సో వాళ్ళకు ఉండే నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకి ఉండే ఇచ్చే సజెషన్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలనేది. కానీ ఎప్పుడైనా కానివ్వండి, అది కనుక స్ట్రక్చరల్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే, ఒక జాయింట్లో కానీ ఒక మజిల్లో కానీ ఒక ప్రాబ్లం వచ్చింది, ఇంజురీ ఉంది, లేదంటే ఫ్రీజ్ అయింది అనుకుంటే దానికి సొల్యూషన్ అయితే ఫిజియోథెరపీ అనుకోవచ్చు మనం, గ్రేడ్ 1 గ్రేడ్ 2 వరకు. సో మరీ ఎక్కువ వర్స్ట్ ప్రాబ్లం ఉంటే అది సర్జరీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఏదైనా చిన్న ప్రాబ్లము ఉంది, కొంచెం మెడిసిన్స్తో తగ్గట్లేదు అనుకుంటే డెఫినెట్గా పేషెంట్స్ ఫిజియోథెరపీకి ట్రై చేయొచ్చు. ఫిజియోథెరపీలో సాల్వ్ కాకపోతే ఇప్పుడు మనం అడ్వాన్స్ కాన్సెప్ట్స్తో ట్రీట్ చేయడం జరుగుతుంది మన దగ్గరికి వస్తే. సో మ్యాక్సిమం కేసెస్ అయితే మన దగ్గర సార్ట్ అవుట్ అవుతాయి. సో మందులు వేసుకుని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది, రిటర్న్ అంటే మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది అనుకుంటే పేషెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకుండే సమస్యకి అది సొల్యూషన్ కాదని. సో వాళ్ళు అలాంటప్పుడే మల్టిపుల్ సొల్యూషన్స్ని వెతకడం మొదలు పెడతా ఉన్నారు. అండ్ అలాగే మన దగ్గరికి పేషెంట్స్ రావడం కూడా జరుగుతూ ఉంది. దానివల్ల వాళ్ళకి ఏదైతే వాళ్ళ సమస్య ఉందో అక్కడి నుంచి వాళ్ళకి ఉపశమనం దొరుకుతూ ఉంది. అయితే ఇంతకుముందు మీరు అన్నారు కదా, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా మీరు ప్రయోగిస్తారని చెప్పేసి. అది ఒకవేళ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి వెళ్తే కనుక వాళ్ళకి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ పూర్తవుతుందంటారు? సో ఇది ప్యూర్గా డిపెండ్ చేస్తుందండి వాళ్ళ ప్రాబ్లం మీద, వాళ్ళ సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం మీద. కొంతమందికి ఇప్పుడు మనం ఫస్ట్ విజిట్కి వచ్చినప్పుడే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు ఒక 50 విజిట్స్ 70 విజిట్స్ ఇచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. కొంతమందికి ఒక 5-6 విజిట్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో ఇది ప్యూర్గా కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుందండి. అండ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా అందరికీ అన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరాన్ని బట్టి వాళ్ళకు ఉండే సమస్యని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది ప్యూర్గా కస్టమైజ్డ్. ఎస్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో మహేష్ గారు, వినిపిస్తుందా అండి? ఎస్, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అదే సార్, ఇప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు కండరాల కింద తొడలు అలా పట్టుకుంటున్నాయి సార్, అలా దానికి కారణం పరిష్కారం ఏంటి సార్? ఓకే, రన్నింగ్ చేసేటప్పుడే పట్టుకుంటున్నాయా? రన్నింగ్ చేసినప్పుడు ఒక్కటే సార్ పట్టుకుంటుంది. రైట్. సో మీరు వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తారా అండి మార్నింగ్ డైలీ?
డైలీ ఈవినింగ్ చేస్తాను అండి, మార్నింగ్ ఏం చేయను, ఈవినింగ్ చేస్తాను. రన్నింగ్ ఎప్పుడు చేస్తారు? డైలీ ఈవినింగ్ అండి చేసేది, వార్మప్ రన్నింగ్ అండి. ఓకే. సో ఎంత అండి ఏజ్ మీది? 26 అండి నాది. ఓకే. ఏం చేస్తుంటారు? స్టూడెంట్ అండి నేను. ఓకే. సో మనకి ఎప్పుడైనా మజిల్స్లో ప్రాబ్లం వస్తుంది, పెయిన్ వస్తుంది అనుకుంటే కాఫ్ మజిల్ ఏమైనా టైట్నెస్ ఉందా, లోపల ట్రిగర్స్ ఉన్నాయా అనేది మనము చూస్తూ ఉంటామండి. ఇప్పుడు ఎవరైతే లాంగ్ సిట్టింగ్ కానీ లాంగ్ స్టాండింగ్ కానీ ఉంటారో వాళ్ళలో ఈ ట్రిగర్ పాయింట్స్ డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్స్లో మనం స్టార్ట్ చేసే ముందు రోజు వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మజిల్స్లో ఉండే నాడ్యూల్స్, మజిల్స్, జాయింట్స్ అన్నీ రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం హ్యాపీగా స్పోర్ట్స్లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు. వార్మప్ ఎక్సర్సైజ్ చేయకుండా డైరెక్ట్గా మనం స్పోర్ట్స్లోకి వెళ్తే ఇలా తిమ్మిర్లో మనకి ఏదైతే పెయిన్, డిస్కంఫర్ట్ వస్తూ ఉందో ఇలా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరు వార్మప్ చేసిన తర్వాత కూడా మీకు ఆ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే డెఫినెట్గా మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అసెస్మెంట్ చేసి ప్రాబ్లం ఏంటి, ఎక్కడైనా ఏదైనా జాయింట్లో ఇంబ్యాలెన్స్ ఉందా, మస్కులర్ ఇన్స్టెబిలిటీ ఉందా అనేది చెక్ చేసి మీకు కస్టమైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ మహేష్ గారు. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే డాక్టర్ గారిని కలవాలి అని మీకు అనిపిస్తే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారిని కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, ఇలాంటి పెయిన్స్ రాకుండా అసలు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అండ్ మరోపక్క చూసుకుంటే కూడా మహిళలు కీళ్ళ నొప్పులతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళది ఏజ్ బట్టి ఆ కీళ్ళ నొప్పులు వస్తాయంటారా, లేకపోతే పనులు చేసుకోవడం వల్ల అలాంటి కీళ్ళ నొప్పులు వస్తాయంటారా? ఏం చెప్తారు? ఎస్. సో ఇవాళ రేపు జాయింట్ పెయిన్ అనేది మనం 2 రకాలుగా వివరిస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాథలాజికల్ ప్రాబ్లమ్స్. ప్యాథలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ ఆర్థరైటిస్ రిలేటెడ్ పెయిన్ కానివ్వండి. సెకండ్ ఏంటంటే మనకి మెకానికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఆర్థరైటిస్ రిలేటెడ్ పెయిన్ అంటే బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఏదైనా కానివ్వండి, రుమటిక్ ఆర్థరైటిస్ అంటాము, బాడీలో సిఆర్పి లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినప్పుడు జాయింట్లో వాపులు రావడం, నొప్పులు రావడం అనేది జరుగుతుంది. అది ప్యూర్గా పెథలాజికల్ ప్రాబ్లం అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఒక రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రాపర్గా అన్ని టెస్టులు చేసి బాడీలో ఏది ఎక్కువ తక్కువ ఉందనేది నిర్ధారించి దానికి తగ్గ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని వ్యాయామం చెప్తారు. సో ఆ ప్రాబ్లంకి ఏంటంటే అవన్నీ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ అనమాట. అది కాకుండా ఏదైతే ఈ మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటా ఉన్నామో, మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏజ్ పెరిగేటప్పుడు స్ట్రక్చర్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే నొప్పులు కానివ్వండి, లేదంటే ఏదైతే మన లైఫ్ స్టైల్ ఉందో, సెడెంటరీ లైఫ్ స్టైల్, కంటిన్యూగా కూర్చొని పని చేయడం, లేదంటే కంటిన్యూగా నిలబడి పని చేయడం, ఇలా చేసినప్పుడు కూడా స్ట్రక్చర్ని మనం ఎక్సెసివ్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ స్ట్రక్చర్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏదైనా యాక్సిడెంటల్ ఇంజరీస్ అంటే మనం పడ్డాము, లేదంటే రాంగ్ డైరెక్షన్లో వెయిట్ లిఫ్ట్ చేసాము, ఏదైనా ఫోర్స్ఫుల్ మూవ్మెంట్ జరిగింది, సో జాయింట్లో ఏదైనా మార్పు వచ్చింది, లేదంటే మజిల్ ఇంజరీ అయింది, లిగమెంట్ ఇంజరీ అయింది, సో ఇవన్నీ మెకానికల్ ప్రాబ్లమ్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ప్రాబ్లం అనేది, పెయిన్ అనేది ఏదైనా కానివ్వండి వచ్చినప్పుడు మనం డాక్టర్ని కలిసినప్పుడు ఇది ఎందుకు అయింది అని హిస్టరీ మనం తీస్తే ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది రూల్ అవుట్ అయిపోతుంది. దాని తర్వాత దానికి ట్రీట్మెంట్ ఏం చేయాలనేది మనం ప్లాన్ చేయొచ్చు. కానీ ఇవాళ రేపు ఆడవాళ్ళలో, మగవాళ్ళలో అని కాకుండా వాళ్ళు చేసే నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి ఏజ్తోని సంబంధం లేకుండా 20 years 25 years నుంచి మొదలుకొని 70 years 100 years వరకు అయినా ఎవరికైనా ఏ ఏజ్లో అయినా యాక్సిడెంటల్ ఇంజరీస్, మెకానికల్ స్ట్రెయిన్ అవ్వచ్చు, పెయిన్ రావచ్చు. సో ఎవరికి పెయిన్ వచ్చినా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది అనిపిస్తే, పెయిన్ ఆగి వస్తుంది అనుకుంటే మీరు డెఫినెట్గా మా ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు, మన దగ్గరికి రావచ్చు. అండ్ మన దగ్గరికి వచ్చిన కేసెస్లో అయితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ హ్యాపీగా వెళ్తున్నాయండి. వాళ్ళ ఏదైతే పెయిన్ ఉంటుందో అది తగ్గిపోయి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని హ్యాపీగా వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇలాంటి పెయిన్స్ రాకుండా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు పేషెంట్స్కి? ఎక్సర్సైజ్ ఈజ్ ద కీ అండి. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఇవాళ రేపు హెల్తీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఎక్సర్సైజ్ చేయాల్సిందే. అది ఏ ఎక్సర్సైజ్ అనేది మీ ఇష్టం. మీరు టీచర్స్ దగ్గరికి వెళ్తారా, జిమ్కి వెళ్తారా, యోగాకి వెళ్తారా, పిలాటీస్కి వెళ్తారా, మార్షల్ ఆర్ట్స్కి వెళ్తారా, స్విమ్మింగ్కి వెళ్తారా, జాగింగ్కి వెళ్తారా అనేది అది అప్ టు యూ. మీరు ఏదైనా కానివ్వండి,
ఎక్సర్సైజ్ మాత్రం చేయాల్సిందే. అండ్ కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటే అండ్ డైట్ ఇది కనుక ప్రాపర్గా మనం మెయింటైన్ చేయగలిగితే మ్యాక్సిమం మనం సమస్యలు నుంచి తప్పుకోవచ్చు. మనం ఎంత మెయింటైన్ చేసినా సమస్యలు రావని కాదు, కానీ దాని ఛాన్సెస్ని అయితే మనం తగ్గించవచ్చు. సో దాంట్లో డైట్ కానివ్వండి, లేదంటే నేచర్ ఆఫ్ జాబ్ని మాడిఫై చేయడం కంటే ముందు ఎక్సర్సైజ్ కనుక మనం ప్రాపర్గా చేస్తే డైలీ ప్రతి స్ట్రక్చర్, బాడీలో ఉండే స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇంట్లో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవడం బెటర్ అంటారు మీరు? అది ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడైనా కానివ్వండి, అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి మనం కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ ప్లాన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ బాడీ, నేచర్ ఆఫ్ బాడీ ఎలాంటిది, వాళ్ళ స్ట్రక్చర్ ఎలాంటిది, వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, వాళ్ళ అవసరం ఏంటి అనేది వాళ్ళని మనం చూస్తే స్పెసిఫిక్గా మనం కస్టమైజ్ ఎక్సర్సైజ్ ప్లాన్ చేస్తాము. దాంతోపాటు ఈ కస్టమైజ్ ఎక్సర్సైజెస్ కాకుండా కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. వార్మప్ ఎక్సర్సైజెస్ అంటే బేసిక్ ఎక్సర్సైజెస్ మనకి ఏదైతే స్కూల్లో చెప్తారో, మెడ వెనక్కి ముందుకి, రైట్ లెఫ్ట్ రొటేషన్స్, ఈ కాళ్ళు చేతులు పైకి అనడం, ఇవన్నీ బేసిక్ ఎక్సర్సైజెస్ అండి. మీరు కనుక మన ఛానల్లో చూస్తే మీకు ఈ వార్మప్ ఎక్సర్సైజెస్ అంటాం, వార్మప్ ఎక్సర్సైజెస్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. అలా కాకుండా మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా మీకు ఏదైతే కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ ప్లాన్ ఉంటుందో అది చెప్పడం జరుగుతుంది. సో నన్ను అడిగితే పర్సనల్గా వెళ్ళి కలవడం మంచిది. దానివల్ల మనకి యూజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, బెనిఫిట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే రాహుల్ గారు, డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి? ఎక్సర్సైజ్ డైలీ చేయడం వల్ల ప్రతి జాయింట్ హెల్తీగా ఉంటుంది, ప్రతి మజిల్ స్ట్రాంగ్ ఉంటుంది, మజిల్లో ఇంబ్యాలెన్సెస్ డెవలప్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. మజిల్లో నాడ్యూల్స్ కానివ్వండి, మజిల్లో ఉండే ట్రిగర్ పాయింట్స్ కానివ్వండి, అవి డెవలప్ అవ్వకుండా మజిల్లో ఉండే ఏదైతే ఫిలమెంట్స్ ఉంటాయో హెల్తీగా ఉంటాయి. దానివల్ల మనం ఏదైతే ఫంక్షనల్ యాక్టివిటీస్లో ఎప్పుడైనా ఏదైనా ఫోర్స్ఫుల్ మూమెంట్ చేసినప్పుడు దానికి తట్టుకోగలిగే స్తోమత ఆ మజిల్లో ఉంటుంది. దాంతోపాటు ఆ జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ని స్టెబిలైజ్ చేసేది లిగమెంట్స్తో పాటు మజిల్స్. సో ఇలాంటప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు, వార్మప్ ఎక్సర్సైజ్ కానివ్వండి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానివ్వండి, ఆ జాయింట్ కూడా చాలా హెల్తీగా బ్యాలెన్స్డ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆ జాయింట్లో ఉండే ఏదైతే సాఫ్ట్ టిష్యూ మెటీరియల్స్ ఉంటాయో, ఇప్పుడు లిగమెంట్స్ కానివ్వండి, స్పైన్లో డిస్క్లు కానివ్వండి, లేదంటే మినిస్కస్ కానివ్వండి, ఇది వన్ సైడ్ ఎక్సెసివ్గా లోడ్ అవ్వకుండా హెల్తీగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఈ పెయిన్ఫుల్ కండిషన్స్ రిపీట్ అంటే రాకుండా మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అండ్ హెల్తీగా ఉండొచ్చు. అయితే రాహుల్ గారు, ఫైనల్గా ఒకటి చెప్పండి. మెడ, భుజం, నడుము, కీళ్ళ నొప్పులు అండ్ అలాగే నరాల సమస్యలతో నిజంగానే చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, వీళ్ళు కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినకూడదు, లేకపోతే ఇవే తినాలి అని ఏమన్నా ఉందా? ఇప్పుడు మెకానికల్ పెయిన్లో అయితే మనం పెద్దగా డైట్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదండి. ఏదైతే ప్యాథలాజికల్ పెయిన్స్ అన్నామో, ఈ రుమాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, పాలిఆర్థరైటిస్ అంటాము, అండ్ ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అవి ఎక్కువ అయినప్పుడు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా జాయింట్లో, వాపు అండ్ నొప్పి. సో అలాంటి వాళ్ళు మాత్రం కొంతమందికి డైట్, కొన్ని ఫుడ్ ఐటమ్ తిన్నప్పుడు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరికైతే వాళ్ళు తిన్నా కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించడం లేదా అంటే అది వాళ్ళ చాయిస్. హ్యాపీగా బాడీ రెస్పాండ్ అవ్వలేనప్పుడు మనం డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అది కస్టమైజ్, అది కూడా. ఓకే, ఫైనల్గా ఇటువంటి నొప్పులతో బాధపడే పేషెంట్స్కి యాజ్ అ డాక్టర్గా మీరు ఏం చెప్తారు? సో ఏదైనా మెకానికల్ ఇంజురీ అయ్యింది, ఏం ఇంజురీ అవ్వకుండా స్లోగా పెయిన్ స్టార్ట్ అయింది అండ్ అది కంటిన్యూగా రోజుల తరబడి, నెలల తరబడి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే దాని తీవ్రతని తగ్గించిన వాళ్ళు అవుతాము అండ్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా ఇంప్రూవ్ చేసిన వాళ్ళు అవుతాము. అండ్ ఆ ప్రాబ్లం పెరిగి పెద్దగా అవ్వదు కాబట్టి మనకి ఏదైతే ట్రీట్మెంట్ టైం ఉందో అది కూడా చాలా తగ్గడం జరుగుతుంది. సో అలా కాకుండా పెయిన్ని భరిస్తూ ఉండడం అనేది అస్సలు మంచిది కాదు, ఎందుకంటే పెయిన్ అనేది మన ఫ్రెండ్, మన శత్రువు కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్
గుల్వే గారు మా స్టూడియోకి వచ్చి కూడా ఎన్నో పెయిన్స్ గురించి మా ప్రేక్షకులకు ఎన్నో అంశాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూస్తున్నారు కదా, మరి మెడ, భుజం, నడుము, కీళ్ళ నొప్పులు, నరాల సమస్యలతో కూడా నిజంగానే చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా అలాంటి బాధపడితే గనక ఒక సొల్యూషన్ రావాలి అనుకుంటే గనక మనకు ఇప్పటివరకు డాక్టర్ గారు చాలా విషయాలు తెలియజేశారు కాబట్టి మీరు డాక్టర్ని వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది. అండ్ స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యను పరిష్కరించే చక్కటి అవకాశం. ఇది వాటి స్పెషల్ లైవ్ షో. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.